తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఒకప్పుడు టీడీపీలో కీలక నేత. చంద్రబాబుకి సన్నిహితులుగా పార్టీలో పలు కీలక పదవులు కూడా అనుభవించారు. కానీ టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ గూటికి చేరారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఆ మాజీ మంత్రిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం ఆ పార్టీకి కూడా రాజీనామా చేసి ఏడాదిగా ఏ పార్టీలో చేరలేకపోతున్నారు. దాంతో ఆయనతో పాటు కుమారుడి పొలిటికల్ ఫ్యూచర్ కూడా డైలమాలో పడింది. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు పొలిటికల్ ఫ్యూచర్ పై ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. టీడీపీలో కీలక నేతగా పలు పదవులను అలంకరించిన మాజీ మంత్రి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో తెలియకుండా తయారయ్యారు. గడిచిన సంవత్సర కాలంగా రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఒకప్పుడు టీడీపీలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధా రాఘవరావు రాజకీయ జీవితం డైలమాలో పడ్డానికి స్వయంకృతాపరాధమే కారణమంటున్నారు. వ్యాపారవేత్తగా ఉన్న సిద్ధా రాఘవరావు 1999లో టీడీపీలో చేరగానే ఒంగోలు అసెంబ్లీ టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. అయితే ఎన్నికల్లో ఓడిన రాఘవరావుకు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నియమించి చంద్రబాబు సముచిత గౌరవం ఇచ్చారు. అనంతరం 2007లో ఎమ్మెల్సీగాను అవకాశం ఇచ్చారు. 2014 ఎన్నికల్లో దర్శి అసెంబ్లీ టికెట్ కేటాయించారు. అక్కడ విజయం సాధించిన రాఘవరావుకు టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చి కీలక శాఖలు కేటాయించారు. 2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సిద్ధా రాఘవరావు సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు చేరారు. వైసీపీలో చేరిన సిద్ధాకు కనీస ప్రాధాన్యత లభించలేదు. టీడీపీలో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా అంతా తానే శాసించిన రాఘవరావుకు వైసీపీలో ఎటువంటి గుర్తింపు ఇవ్వకపోగా 2024 ఎన్నికల్లో ఎక్కడా సీటు కేటాయించలేదు. ఎన్నికల అనంతరం వైసీపీకి రాజీనామా చేసిన సిద్ధా రాఘవరావు గడిచిన సంవత్సర కాలంలో ఏ పార్టీలో చేరకుండా ఉండిపోయారు. అయితే అతని అనుచర గణం మాత్రం ఆయన టీడీపీలోకి వస్తున్నారని ప్రచారం మాత్రం చేసుకుంటున్నారంట. మరో వర్గం మాత్రం కష్టకాలంలో పార్టీ వీడిపోయిన వారిని ఎవరిని పార్టీలో చేర్చుకోవద్దని లోకేష్ చెప్పారని, రాఘవరావును టీడీపీలో చేర్చుకునే ప్రసక్తి లేదని తెగేసి చెప్తున్నారు. జిల్లాలో మాత్రం టీడీపీలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన సిద్ధ వైసీపీకి వెళ్లి రాజకీయ జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకున్నారన్న టాక్ నడుస్తోంది. రాఘవరావుతో పాటు ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కూడా ఇప్పుడు ప్రశ్నార్థకమైందట. సిద్ధా రాఘవరావు తన కుమారుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు బాగానే ప్రయత్నాలు చేశారంట. టీడీపీలో మంత్రిగా సిద్ధా కొనసాగుతున్న సమయంలో ఆయన పోటీ చేసి విజయం సాధించిన దర్శి నియోజకవర్గంలో సిద్ధా సుధీర్ పెత్తనమే కొనసాగింది. 2019 ఎన్నికల్లో తాను ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తూ తన కుమారుడికి దర్శి అసెంబ్లీకి పోటీ చేయించేందుకు చివరి వరకు ప్రయత్నం చేశారట. అయితే అనూహ్యంగా 2019 ఎన్నికల తర్వాత వ్యాపార వ్యవహారాల్లో వైసీపీ ప్రభుత్వం కల్పించిన చిక్కుల నుండి బయటపడేందుకు సిద్ధా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాత వైసీపీకి రిజైన్ చేసి టీడీపీలో చేరే అవకాశం లేకుండా పోయిన ఆయన ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఆయనతో పాటు సిద్ధా సుధీర్ రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడింది. 2014 నుండి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి నిత్యం ప్రజల్లో ఉన్న సిద్ధా కుటుంబం ఇంటికి పరిమితం కావడంతో సుధీర్ రాజకీయ భవిష్యత్తుపై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. 2024 ఎన్నికల ముందు కూడా రాఘవరావుకు టీడీపీలో చేరే అవకాశం వచ్చిందట. అయితే దానిని అప్పట్లో ససేమిరా అన్నారట. చేజేతులారా చేసుకున్న దానికి ఆయన ఇప్పుడు అనుభవిస్తున్నారని టీడీపీ శ్రేణులు సెటైర్లు విసురుతున్నారు. ఇప్పుడు